హలో అందరికీ వెల్కమ్ టు మనకు వస్తారు యాక్చువల్లీ ఇవాళ మన వీడియో వచ్చేసి బీన్స్ ఫ్రై అండి. సో బీన్స్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో అండి, ఈరోజు నేను మీకు బీన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కర్రీ కోసం ముందుగా నేను 1/2 kg బీన్స్ తీసుకున్నానండి. వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు అంతా కలిసే విధంగా తిప్పుకుంటూ కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఇందులోకి ఇప్పుడు బీన్స్ కూడా వేసుకుందాం. ఇలా బీన్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా కలిసే విధంగా ఇలా తిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, కూర చాలా బాగా మగ్గిందండి. ఇందులోకి 2 చిన్నులపాయ రెబ్బలు దంచి వేసుకోవాలండి. బీన్స్ ముక్కలను కొంచెం పక్కకు తీసి చిన్నులపాయ రెబ్బలని నూనెలో కొంచెం వేగనివ్వాలండి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము, 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని అంతా కలిసే విధంగా ఇలా కలుపుతూ తిప్పుకోవాలండి. చూడండి, బీన్స్ కర్రీ అయితే చాలా బాగుందండి. బీన్స్ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, చూసారు కదండి బీన్స్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మనకు వస్తారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.